ధర్మం అంటే పెట్టిదే ధర్మం అంటున్నాం. ఎందుకు ధర్మం? ఓ మా నాన్న చేశాడు, మా తాత చేశాడు, మా ముత్తాత చేశాడు. మా ఇంట్లో పండగంటే ఆ రోజు పెద్దలు మొక్కుకుంటే కొన్ని ఇళ్ళలో చేస్తారు. ఎలా? ఓ గొర్రెని కోస్తారు, అందరూ కలిసి వస్తారు, అందరి గుడ్డలు పెట్టేసి బాగా గొర్రెని కోసుకొని తిని తాగి కొట్టాలి. అంత రాక్షసుని చేయాలి. అది దేవతలు పెట్టే తిండి కాదు. మిమ్మల్ని మా ఇంటికి పిలిచాను, మీకు అలవాటు లేదు, నేను అది వండి పెట్టాను, తింటారా? కోపానికి రారా? అనవసరం వచ్చాను వీళ్ళింటికి అంటారు. మరి దేవతలు అన్నా, పితృదేవతలు, వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేయకూడదు, హింసించకూడదు, అలా మాంసాహారాలతోటి పెట్టకూడదు. నీకు అంతా తినాలని ఇష్టం, మనం చెప్పాం కదా, ఒకరోజు ముందు తిను, లేదా పెట్టిన తెల్లవారు తిను, కానీ ఆ రోజు మాత్రం తినదు. అసలు నిష్టగా ఉండి చేయాలి. ఆ రోజు పొద్దున్న లేచినప్పుడు నోట్లో మంచినీళ్ళు కూడా వేయద్దు. పితృదేవతలకు చేయాల్సి వచ్చినప్పుడు ఉదయం లేచినప్పటి నుండి మంచినీళ్ళు కూడా పోయకుండా నిష్టగా ఉండి అన్ని పదార్థాలు సమకూర్చుకొని చక్కగా అన్ని ఇచ్చేసి బ్రాహ్మణునికి మనం వండినటువంటి వంటకాలు ఏముంటాయో అక్కడ పెట్టి నివేదన చేసి చక్కగా భోజనం చేయాలి. అది దేవతలుగా పితృదేవతలు వచ్చి ఆశీర్వచనం చేసి, ఒరే నీ ఇల్లు, నీ వంశము ఇంకా గొప్పగా పరడవిల్లుగాక, సంతోషంగా ఉండుగాక అని ఆశీర్వచనం చేస్తారు. అది చెయ్యాలి. కానీ ఇలా చేస్తే ఏమవుతుందండి, చాలా ఇళ్లలో సంతానాలు కలగకపోతే పితృదోషాలు ఉంటే కలగవు. ఆ దోషం ఎక్కడు ఇక్కడ వస్తాయి. బాగా తిది రోజు నాడు పెట్టకపోతే దోషం వస్తుంది. అది బాగా పట్టుకొని దయచేసి ఏ తిది నాడు ఆ తిది తప్పకుండా పెట్టాలి. ఇంకా చాలా విషయాలని తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఆ గొర్రెను ఈరోడు చంపి మాంసం అంటే ఆ బ్రాహ్మణుడు పెట్టేవాడు. ఆ బ్రాహ్మణుడు